నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పనామా పత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు దర్యాప్తునకు ఆదేశించిన పలు దేశాలు అధినేతలను గద్దెదించేందుకు విపక్షాల ప్రయత్నాలు జాబితాలో పేర్లున్న భారతీయుల గుండెల్లో గుబులు ఐసీఐజే బయటపెట్టిన వివరాలు అవాస్తవమని వ్యాఖ్య చట్ట ప్రకారమే వ్యవహరించినట్లు వెల్లడి నూతన ఐటీ విధానంతో కొత్త ఒరవడి సృష్టించిన తెలంగాణ సర్కార్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చే లక్ష్యంతో మరో 4 పాలసీల ప్రకటన కొత్త ఐటీ విధానంలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ 27,000 కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు 25,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అసైన్డ్ భూముల వినియోగం ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అధిక వృద్ధి రేటే లక్ష్యం 20 రోజుల వ్యవధిలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు పెట్రోల్ లీటర్పై ₹2.19 డీజిల్ పై 98 పైసలు వడ్డింపు స్థానిక పన్నులు అదనం 2016-17లో తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సిద్ధమైన ఆర్బీఐ వడ్డీ రేట్లు కనీసం 0.5% తగ్గుతాయని పారిశ్రామిక వర్గాల అంచనా నల్లధనానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కుబేరుల బాగోతాన్ని బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి బోగస్ సంస్థలతో స్వదేశ ధనాన్ని పరాయి దేశానికి తరలించిన వైనంతో అనేక దేశాల్లో అధికార పీఠాలే కదిలే పరిస్థితులు తలెత్తుతున్నాయి పలు దేశాల ప్రధానమంత్రులు సహా సన్నిహితులకు సంబంధాలతో అధ్యక్షులకు పదవీ గండం వచ్చి పడింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం పనామా పత్రాలను తప్పుడు కాగితాలుగా కొట్టిపారేస్తున్నారు పన్నులు చెల్లించకుండా అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మునంతా రెండో చేతికి తెలియకుండా సరిహద్దులు దాటించిన నల్లకుబేరుల బాగోతాన్ని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి ఐసీఐజే వెల్లడించింది ఈ వివరాల ప్రకారం నల్లకుబేరుల జాబితాలో 12 మంది ప్రస్తుత మాజీ దేశాధినేతలు ఉన్నారు వీరిలో పాకిస్తాన్ ఐస్లాండ్ ప్రధానమంత్రులు ఉక్రెయిన్ అధ్యక్షుడు సౌదీ అరేబియా రాజు సినీ దిగ్గజం జాకీచాన్ ఫుట్బాల్ క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతల అక్రమ సంపదపై పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుటుంబానికే విదేశీ ఖాతాలతో సంబంధాలు ఉన్నాయని పనామా పత్రాలు చెబుతున్నాయి చైనా మాజీ సైన్యాధిపతి గువో బోషియాన్ అవినీతి బాగోతం కూడా బయటపడింది ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ప్రభుత్వం ఐసీఐజే వెబ్సైట్ను చైనాలో నిషేధించింది పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 3 పిల్లల పేర్లు పనామా పత్రాల్లో ఉండడం వల్ల ఆయనకు రాజకీయ చిక్కులు తప్పడం లేదు తనకు ఏ పాపమూ తెలియదని షరీఫ్ చెబుతున్నా విపక్షాలు మాత్రం విచారణకు డిమాండ్ చేస్తున్నాయి షరీఫ్ తన పిల్లలకు అంత సొమ్ము ఎలా వచ్చిందో దర్యాప్తు చెయ్యాలని ఇమ్రాన్ ఖాన్ పట్టుబడుతున్నారు పత్రాల్లో వచ్చిందంతా అవాస్తవమని పాకిస్తాన్ సమాచార మంత్రి వెల్లడించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు పేట్రో పొరషెంకో పేరు పనామా పత్రాల్లో ఉండగా ఇది తప్పుడు ఆరోపణలుగా ఆయన కొట్టిపారేస్తున్నారు ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు ప్రతిపక్ష ఉక్రెయిన్ పాపులిస్ట్ రాడికల్ పార్టీ మాత్రం అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసింది ఐస్లాండ్లోనూ ఈ పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆ దేశ ప్రధానికి ఇది మరో శరాఘాతంగా మారింది ఇప్పటికే ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్కు వేల మంది మద్దతు పలుకుతున్నారు ప్రజాస్పందన చూసిన ఐస్లాండ్లోని ప్రతిపక్షం ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు $200 కోట్ల సొమ్మును బ్యాంకులు అక్రమ సంస్థల ద్వారా తరలించినట్లు పనామా పత్రాలు వెల్లడించగా ఆ వార్తలను రష్యాలో నిషేధించారు ఓ వార్తా వెబ్సైట్ మాత్రం ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ యుఈఎఫ్ఐ మాజీ సారథి మిచెల్ ప్లాటిన్ పేర్లను ప్రస్తావించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కల్లోలం సృష్టించేందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఆరోపణలు చేస్తున్నారని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది మరోవైపు పనామా పత్రాల్లో పన్ను ఎగవేతదారుల పేర్లు ఉన్న స్పెయిన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాలన్నీ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాయి అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి విడుదల చేసిన పనామా పత్రాలు భారత్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బిగ్ బి అమితాబ్ ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ సహా స్థిరాస్తి వ్యాపార దిగ్గజాలు మరెంతో మంది పారిశ్రామికవేత్తల పేర్లు జాబితాలో ఉండగా తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కొందరు ఇప్పటికే స్పష్టం చేశారు పెట్టుబడుల విషయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు మరోవైపు పనామా పత్రాల ప్రకారం విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది
మొసాక్ ఫోన్సెకా న్యాయ సంస్థ సాయంతో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బహమాస్ సహా పలు దేశాల్లో ఖాతాలు ఏర్పాటు చేసుకున్న వారిలో 500 మంది భారతీయుల పేర్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరు వినిపించగా, నల్లధనం అనుకూల దేశాలైన బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ దేశాల్లోని 4 నౌకాయాన సంస్థలకు ఆయన 1993లో సంచాలకుడుగా నియమితులయ్యారు. ఈ సంస్థలో పెట్టుబడి $5,000 నుంచి $50,000 వరకు చూపినప్పటికీ వీటి వ్యాపారం కొన్ని కోట్లలో జరిగినట్లు వెల్లడైంది. ఉమేష్ సహాయ్, డేవిడ్ మైఖేల్ స్థాపించిన ఈ సంస్థల తొలి బోర్డు సమావేశం దుబాయ్లో జరగ్గా అప్పుడే అమితాబ్ సహాయ సంచాలకుడిగా నియమితులయ్యారు. వీటిలో ఒక సంస్థ అయిన ట్రాంప్ షిప్పింగ్ కు అమితాబ్ సహా అందరు డైరెక్టర్లు 1997లో రాజీనామా చేశారు. అయితే 1994లోనే ఈ సంస్థకు జెడ్డాకు చెందిన డైకో మధ్య పెట్టుబడుల ఒప్పందం జరిగింది. దీనికి పూచీకత్తుగా ఉన్న కాన్స్టలేషన్ షిప్ మేనేజ్మెంట్ కు ట్రాంప్ నుంచి 1000 వాటాలు బదిలీ అయ్యాయి. ఈ జాబితాలో అమితాబ్ కోడలు, మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ పేరు కూడా బయటపడింది. 2004లో $50,000 పెట్టుబడితో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో ఏర్పాటైన అమిక్ పార్ట్నర్స్ లిమిటెడ్ కు ఐశ్వర్యరాయ్, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు 2005 మేలో సంచాలకులుగా నియమితులయ్యారు. ఒక్కో వాటా విలువ $1 చొప్పున ఒక్కొక్కరు 12,500 వాటాలు కలిగి ఉన్నారు. అదే ఏడాది జూన్లో ఐశ్వర్యరాయ్, ఆమె తల్లి డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. తర్వాత ఐశ్వర్యరాయ్ పేరును ఏ రాయ్గా మార్చుతూ ఆమె తండ్రి అధ్యక్షతన దుబాయ్లో జరిగిన సమావేశంలో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించారు. అభిషేక్ బచ్చన్తో వివాహం జరిగిన మరుసటి ఏడాది 2008 నుంచి కంపెనీ రద్దు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇదంతా అవాస్తవమని ఆమె మీడియా సలహాదారులు ప్రకటన చేశారు. భారత్లోనే అతిపెద్ద స్థిరాస్తి సంస్థ అయిన DLF ప్రమోటర్ కుశాల్ పాల్ సింగ్ పేరు కూడా జాబితాలో ఉండగా, ఆయన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో 2010లో ఏర్పాటైన వెల్డర్ లిమిటెడ్ ను సొంతం చేసుకున్నారు. 16 కోట్ల విలువైన ఈ సంస్థలో ఆయన భార్య ఇందిర కూడా సహవాటాదారుగా ఉన్నారు. వీరి పిల్లలు ఆ దేశంలోని 2 సంస్థల్లో 2012లో వాటాలు కొనుగోలు చేశారు. అయితే ఈ విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని DLF స్పష్టం చేసింది. మరో స్థిరాస్తి సంస్థ అయిన ఇండియాబుల్స్ అధినేత సమీర్ గెహ్లాట్ గురించి కూడా మొసాక్ ఫోన్సెకా రికార్డుల్లో ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఈ సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే SG ఫ్యామిలీ ట్రస్ట్ కింద ఉన్న సంస్థలోని కాలిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బహమాస్లోని క్లెవెడెల్ ను కొనుగోలు చేసింది. ఈ సంస్థ అనుబంధ సంస్థలు బహమాస్, మారిషస్, బ్రిటన్, జెర్సీల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అపోలో గ్రూప్ సంస్థ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా మొసాక్ ఫోన్సెకా రికార్డుల్లో ఉన్నట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. వీరికి వర్జిన్ ఐలాండ్లో ఒక సంస్థ, 2 ట్రస్టులు ఉన్నాయి. వీటిలో భారత చట్టాల ప్రకారమే పెట్టుబడులు పెట్టినట్లు అపోలో సంస్థ పేర్కొంది. మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ తనయుడు జహంగీర్ సొరాబ్జీ, ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ లాల్ లోహియా, ఆయన కుటుంబ సభ్యులకు, జవారే పునావాలా కుటుంబ సభ్యులకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లోని సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక మంత్రి శమనూర్ శివశంకరప్ప అల్లుడైన రాజేంద్ర పాటిల్ అనుయాయులకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే పేరు కూడా పనామా పత్రాల్లో ఉంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లోని 3 సంస్థలకు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లండన్కు చెందిన రావి అండ్ కో ద్వారా వీటిని నమోదు చేశారు. ఈ విషయంలో ఏ విధమైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని సాల్వే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలతో ఇంతటి భారీ అవినీతి వ్యవహారం సాగించిన మొసాక్ ఫోన్సెకా మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తోంది. తామెప్పుడూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ప్రకటించింది. గత 40 ఏళ్లుగా మనుగడలో ఉన్న ఈ సంస్థ 2,14,488 విదేశీ కంపెనీలు, ధార్మిక సహా ఇతర సంస్థలను సృష్టించింది. 1977లో జుర్గెన్ మొసాక్, రామోన్ ఫోన్సెకా అనే న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ తొలుత బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో సేవలందించేది. తర్వాత 35 దేశాలకు విస్తరించింది. దాదాపు 2 లక్షలకు పైగా సంస్థల తరపున మొసాక్ ఫోన్సెకా పనిచేస్తోంది. 500కు పైగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు, శాఖలు మొసాక్ ఫోన్సెకాతో కలిసి పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, ట్రస్టు సేవలు, పెట్టుబడులపై సలహాలు, ఖర్చులు తగ్గించుకోవటంలో మొసాక్ ఫోన్సెకా సహాయపడుతోంది. దొంగ సంస్థల పేరుతో హవాలా మార్గంలో పన్నులు ఎగ్గొట్టే సొమ్మును సరిహద్దులు దాటించడం ఈ సంస్థ ప్రధాన విధి. అయితే తమ కార్యకలాపాలు చట్టానికి లోబడే సాగించామని సంస్థ ప్రతినిధి అంటున్నారు. Equivocado. Nosotros somos grandes incorporadores, pero afuera, en las Islas Vírgenes, en Bahamas, en Nevada, en Estados Unidos, en Inglaterra, en Londres. El cliente final no está en contacto con nosotros ni es nuestro cliente. Y esta gente ahora está diciendo que son todo este montón de gente que nosotros no conocemos, que nunca en la vida hemos visto, que son nuestros clientes, lo cual es falso e injusto. ఐటీ కంపెనీలకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐటీ విధానం అందుబాటులోకి వచ్చింది. ఓవైపు ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తూనే మరోవైపు ఐటీ ఆధారిత సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు స్పష్టమైన కార్యాచరణను తెలంగాణ సర్కార్ వెల్లడించింది. హార్డ్వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఎలక్ట్రానిక్స్ విధానం, బాహుబలి వంటి అద్భుత చిత్రాలను రూపొందించేలా యానిమేషన్,
గేమింగ్ల కోసం ఇమేజ్ పాలసీ, యువతలో నైపుణ్యాన్ని పెంచిందంటూ మొత్తం 5 విధానాలను ఆవిష్కరించింది. వెనువెంటనే 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులకు 28 ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 25,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా నూతన ఐటీ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం కొత్త ఐటీ కంపెనీలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినూత్న ఆవిష్కరణలకు హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు 10 అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్లో భాగంగా కొత్త ఐటీ క్లస్టర్లకు సరిపడా భూమిని గుర్తించడం, ప్రస్తుత ఐటీ ఆధారిత యూనిట్ల విస్తరణను ప్రోత్సహించనుంది. వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి ప్రాంతాల్లో బీపీఓల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల సౌలభ్యం కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా టవర్లు నిర్మిస్తుంది. హైదరాబాద్ను ప్రపంచ ఎలక్ట్రానిక్ తయారీ పట్టణంలో పైభాగాన ఉంచడమే లక్ష్యంగా 600 ఎకరాల్లో ఈసిటీ నిర్మాణం, మహేశ్వరం సైన్స్ పార్క్ను 310 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. టీ-హబ్ మాతృకగా దేశంలోనే పెద్దదైన ఆవిష్కరణ అంకురాల వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. గేమింగ్, యానిమేషన్, డేటా అనలిటిక్స్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించి వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చనుంది. సైబర్ భద్రత వంటి సమస్యాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తోంది. చరవాణి ద్వారా పౌర సేవలు అందించే మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ఐటీ సంస్థలకు మొదటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము 100%, రెండో రిజిస్ట్రేషన్ అయితే 50% రుసుము తిరిగి చెల్లిస్తుంది. ఐటీ సంస్థల్లో భారత పేటెంట్ కలిగిన సంస్థలకు 5 లక్షలు, విదేశీ పేటెంట్ కలిగిన సంస్థలకు 10 లక్షల రూపాయలను ప్రోత్సాహకంగా అందించనుంది. తద్వారా పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సహా పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. ఐటీ విధానంతో పాటే గ్రామీణ విధానాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్ పల్లెల్లో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. స్థానికంగా సాంకేతిక విద్యను అభ్యసించిన యువతకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ వాతావరణం పూర్తిగా మార్పు చెందేలా కార్యాచరణ ప్రకటించింది. డేటా విశ్లేషణ, సామాజిక మాధ్యమాలు, గేమింగ్, యానిమేషన్ను గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించి గ్రామీణ సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాకు 1 చొప్పున గ్రామీణ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసం 2,500 మందికి ఉద్యోగం కల్పించాలని నిర్దేశించింది. పట్టణాల్లో ఏర్పాటు చేసే తొలి 5 ఐటీ పరిశ్రమలకు తొలి 3 ఏళ్లు పంచాయతీ పన్ను భరించడం సహా సంప్రదాయేతర ఇంధన విద్యుత్ను 3వ వంతు ధరకే అందించడం వంటి పలు రాయితీలు ఇవ్వనుంది. టాస్క్ ద్వారా 10,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇదే సమయంలో తెలంగాణను ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అనుకూల ప్రదేశంగా తీర్చిదిద్దే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పాదకతను బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 7.5 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని పేర్కొంది. ఈ పరిశ్రమలో $3 బిలియన్ల పెట్టుబడులు ఆకర్షించడం సహా 2020 నాటికి 1,60,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు వినోద రంగానికి ఆధునిక హంగులు అద్దేలా ఇమేజ్ విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం యానిమేషన్, గేమింగ్, కామిక్, విజువల్ ఎఫెక్ట్స్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూల నగరమని వెల్లడించిన ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించి వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించింది. ఈ రంగాల్లో అంకుర సంస్థల ఏర్పాటు కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్లు నెలకొల్పుతామని తెలిపింది. వినోద రంగాల్లో 25 లక్షల పెట్టుబడితో ముందుకొచ్చే కంపెనీలకు 25% పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. 5 కోట్ల రూపాయల పెట్టుబడి లేదా 50 మందికి ఉపాధి కల్పించే సంస్థలకు ఒకేసారి రాయితీ వంటి పలు ప్రోత్సాహకాలు కల్పించనుంది. ఇదే సమయంలో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు మరో విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం టీ-హబ్ ను మరింత విస్తృతపరచడం సహా 5 ఏళ్లలో 5,000 అంకురాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, పౌర సేవలు మెరుగుపర్చాలని యోచిస్తోంది. 20 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్పై ₹2.19, డీజిల్పై 98 పైసల మేర పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపునకు స్థానిక పన్నులు అదనం కానున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు తోడు డాలర్తో రూపాయి మారకం విలువలో మార్పు కూడా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమని చమురు సంస్థలు తెలిపాయి. మార్చి 16న లీటర్ పెట్రోల్పై ₹3.07, డీజిల్పై ₹90 మేర పెంచాయి. ఆంధ్రప్రదేశ్లో భూమి లేని నిరుపేదలకిచ్చే అసైన్డ్ భూములను ఇకపై వ్యవసాయ అనుబంధ రంగాల అవసరాలకు కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వ్యవసాయం కోసం మాత్రమే ఈ భూములను వినియోగించుకోవాల్సి ఉండగా ఇకపై ఉద్యానవన, పట్టుపురుగుల పెంపకం, పశుపోషణ, చేపల, రొయ్యల పెంపకం, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకానికి కూడా ఉపయోగించుకునేలా తాజా ఉత్తర్వులు వెలువరించింది. వీటికి కాకుండా మిగిలిన ప్రయోజనాలకు వినియోగించరాదని స్పష్టం చేసింది. 1999లో అసైన్డ్ భూములను వ్యవసాయం కోసం వినియోగించాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి పెద్ద ఎత్తున వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఏడాది చేపల పరిశ్రమ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేయటం వల్ల ఈ పరిశ్రమకు అసైన్ భూములను కూడా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలన్న ఆ శాఖ విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని తన కార్యాలయంలో బృందంగా అందరితో ఓసారి మాట్లాడిన ఆయన తర్వాత విడివిడిగా ప్రతి ఒక్కరితోనూ సమావేశమై జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వామపక్ష తీవ్రవాదం, ఇతర శాంతి భద్రతల అంశాలపై ఆరా తీసిన ఆయన కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపై చర్చించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సాంకేతికతను వినియోగించాలన్న వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చైనా మీడియా మంత్రి చెన్ ఆధ్వర్యంలోని ఆ దేశ బృందం ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో సమావేశమైన చైనా ప్రతినిధుల బృందం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుందని కితాబిచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న ఈ ప్రగతి కార్యక్రమం సహా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 4 ప్రచార కార్యక్రమాల పట్ల చైనా బృందం ఆసక్తి కనబరిచిందని రఘునాథరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బృందం చైనాలో పర్యటించాలని ఆ దేశ మంత్రి చెన్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో మెగా ఫుడ్ పార్కులతో పాటు మినీ ఫుడ్ పార్కుల ఏర్పాటుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయని ఏపీ ఆహార శుద్ధి సంస్థ కార్యదర్శి వైవి ప్రసాద్ వెల్లడించారు. విజయవాడలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో 7 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతుల్ని భాగస్వామ్యం చేసేందుకు ఈ నెల 3వ వారంలో అనంతపురంలో 10,000 మంది రైతులతో ఉత్పత్తి కేంద్రాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పాలసీ లేదని చెప్పిందో నేను తెలియజేస్తున్నా. ఒక ఫుడ్ పార్క్ పెడితే 50 కోట్ల రూపాయలు ఇచ్చే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ లేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తప్ప. 3,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి 65 నుంచి 70 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మళ్ళీ సమయం ఇచ్చాం అప్లికేషన్లు పెట్టుకోవడానికి. ఇవన్నీ ఎవాల్యుయేషన్ అయ్యాక మే నెలలో, జూన్ నెలలో వీటన్నిటికీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి పెట్టి వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అమరావతిలో ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి సిఆర్డీఏ అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఈ మేరకు 29 గ్రామాల రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను వివరించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిఆర్డీఏ అధికారులు, ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని రైతు ప్రతినిధులు సలహాలు స్వీకరించారు. ఇప్పటికే అమరావతి బృహత్ ప్రణాళిక విడుదల చేసిన సిఆర్డీఏ భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయింపు కోసం నోటిఫికేషన్ విడుదల చేసి 30 రోజుల పాటు అభిప్రాయాలు సేకరించనున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. రైతులు తమ ముందుంచిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పుల్లారావు చెప్పారు. క్యాపిటల్ గెయిన్స్ కట్టలేము, చిన్న రైతులు ఉన్నారు, మీడియం రైతులు ఉన్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ కట్టకుండా పార్లమెంట్లో దీన్ని చట్ట సవరణ చేయమని వారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టమని కోరారు. ఇప్పుడు మ్యాప్లో ఏదైతే చూపిస్తున్నామో గ్రౌండ్లో కూడా వాళ్ళు రోడ్స్ మార్కింగ్ అండ్ కచ్చా రోడ్స్ చూపించమని కోరారు. ఇవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి రేపు వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో 2 పడక గదుల ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ నియోజకవర్గంలో ఎంత భూమి ఉంది, దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, పాత ఇళ్ల స్థానంలో కొత్తగా నిర్మించడానికి ముందుకొచ్చే బస్తీలెన్ని అనే అంశాలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ, నగర, పురపాలక శాఖలపై ఆయన నిర్వహించిన సమీక్షకు మంత్రి కేటీఆర్ సహా నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు హాజరు కాగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. నగరంలో తాగునీరు, మురుగునీరు కలవకుండా, లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 3,800 బస్సులు తిరుగుతున్నాయని, వాటికి అవసరమైన బస్ బేలు నిర్మించాలని సూచించారు. తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తుది తనిఖీల జాబితా విడుదల చేయగా నిబంధనల ప్రకారం అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని అన్ని శాఖల అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల కార్యదర్శులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన 9-10 షెడ్యూళ్లకు సంబంధించి పూర్తి స్థాయి విభజన జరిగే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉన్నత విద్యా మండలి విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఖనిజాభివృద్ధి సంస్థలో 155 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ అధికారులకు అప్పగించడంపై రాజీవ్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లోని బ్యాంక్ అధికారిపై క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 200 ఎకరాల నిజాం షుగర్స్ భూములున్నాయని, వాటిని కాపాడే చర్యలు తీసుకోవాలని రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి శ్యాంబాబుకు కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే శ్యాంబాబు తప్పేమీ లేదని, ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదని కేంద్రం స్పష్టం చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన అభియోగ పత్రంలో శ్యాంబాబును నిందితుడిగా పేర్కొన్న సిబిఐ కోర్టులో విచారణ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. రాష్ట్ర విభజన జరగకముందే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ శ్యాంబాబుకు క్లీన్ చిట్ ఇచ్చి ప్రాసిక్యూషన్ కు అనుమతి అవసరం లేదని కేంద్రానికి సిఫారసు చేసింది. వివిధ అంశాలను పరిశీలించడం సహా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ను సంప్రదించిన కేంద్ర ప్రభుత్వం శ్యాంబాబు ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ సిబిఐకి సమాచారం పంపింది. భద్రాచలంలో ఈ నెల 15న సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ సర్కార్ భద్రాద్రి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తోంది. కళ్యాణానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు ఆలయ అభివృద్ధిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రతిపాదనలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాములవారి ఆలయం, పర్ణశాల, భద్రాచల పట్టణాభివృద్ధి, జాతీయ రహదారుల నిర్మాణంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందుంచుతామని వివరించారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగించుకున్న అసోంలో రాత్రి జరిగిన పేలుళ్లు కలకలం రేపాయి. ఈ నెల 11న రెండో దశ ఎన్నికలు జరిగే గోల్పారాలో రాత్రి 7:30 గంటల సమయంలో సంభవించిన పేలుళ్లలో 2 పౌరులు మృతి చెందగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉల్ఫా తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలోని 2 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 126 స్థానాలున్న అసోంలో తొలి దశలో 65 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండో దశలో మిగిలిన 61 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ నేడు ప్రకటించనుంది. పారిశ్రామిక ఆర్థిక వృద్ధి రేటు పుంజుకునేలా కీలక వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సహా బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నిలకడగానే ఉండటం వల్ల వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను తగ్గించినందున ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నాయి. 0.50% వరకు తగ్గించే అవకాశం కూడా ఉన్నాయని మరికొందరు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పారిశ్రామిక వర్గాలు కూడా 0.50% మేర వడ్డీ రేట్లను తగ్గిస్తే ఈ రంగం పురోగమన బాట పడుతుందని యోచిస్తున్నాయి. ఇక ముఖ్యాంశాలు మరోసారి. పనామా పత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు. దర్యాప్తునకు ఆదేశించిన పలు దేశాలు. అధినేతలను గద్దెదించేందుకు విపక్షాల ప్రయత్నాలు. జాబితాలో పేర్లున్న భారతీయుల గుండెల్లో గుబులు. ఐసీఐజే బయటపెట్టిన వివరాలు అవాస్తవమని వ్యాఖ్య. చట్ట ప్రకారమే వ్యవహరించినట్లు వెల్లడి. నూతన ఐటీ విధానంతో కొత్త ఒరవడి సృష్టించిన తెలంగాణ సర్కార్. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చే లక్ష్యంతో మరో 4 పాలసీల ప్రకటన. కొత్త ఐటీ విధానంలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2,700 కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు. 25,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అసైన్డ్ భూముల వినియోగం. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. అధిక వృద్ధి రేటే లక్ష్యం. 20 రోజుల వ్యవధిలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు. పెట్రోల్ లీటర్పై ₹2.19, డీజిల్పై 98 పైసలు వడ్డింపు. స్థానిక పన్నులు అదనం. 2016-17లో తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సిద్ధమైన ఆర్బీఐ. వడ్డీ రేట్లు కనీసం 0.5% తగ్గుతాయని పారిశ్రామిక వర్గాల అంచనా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.